బెంగాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బెంగాల్ రాజకీయాల్లో ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. రానున్న ఎన్నికల్లో సత్తా చాటేందుకు బెంగాల్లోని రాజకీయ పార్టీలు ఇప్పటి నుండే వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగాలనే యోచనలో ఉందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. పశ్చిమ బెంగాల్లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బెంగాల్ రాజకీయాలు మరింత హీట్ ఎక్కాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రధాన పార్టీలు, కూటములు ఇప్పటికే వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్లో 2016 అసెంబ్లీ ఎన్నికల నుంచి కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ ఇకపై ఒంటరిగానే బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో వామపక్షాలతో ఇక తెగదెంపులు ఉండొచ్చన్న ప్రచారం బెంగాల్ రాజకీయాల్లో జరుగుతోంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఉన్న రాజకీయ శక్తులను ఏకం చేసేందుకు కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని వారాల క్రితం కోల్కతాలోని అలీముద్దీన్ స్ట్రీట్ కార్యాలయంలో ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్, సిపిఎం మధ్య చర్చలు జరిగాయి. వాస్తవానికి ఈ సమావేశానికి కాంగ్రెస్ కు కూడా ఆహ్వానం ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ సమావేశానికి హాజరు కాలేదు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శుభంకర్ సర్కార్ రాష్ట్ర స్థాయి నాయకులు, అన్ని జిల్లాల అధ్యక్షులతో కలిసి వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 2026 అసెంబ్లీ ఎన్నికల వ్యూహం, పొత్తుల అవసరం, పార్టీ బలోపేతంపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా సమావేశంలో శుభంకర్ సర్కార్ నేతలను పొత్తులపై అభిప్రాయం అడిగారు. 2026 ఎన్నికలకు పొత్తు కావాలా, ఒకవేళ ఉంటే టీఎంసీతోనా, వామపక్షాలతోనా అని నేతలను సర్కార్ అడిగి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఎలా వెళ్లాలనే దానిపై శుభంకర్ సర్కార్ పార్టీ నేతల అభిప్రాయాలను తీసుకోగా దాదాపు 90% కంటే ఎక్కువ మంది జిల్లా అధ్యక్షులు ఒంటరిగానే పోటీ చేయాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. వామపక్ష ఓటర్ల నుంచి కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు లేదని, కాంగ్రెస్ ఓటర్లు సైతం వామపక్షాలకు మద్దతు ఇవ్వకపోవడం వల్ల రెండు పార్టీలకు నష్టమే జరుగుతోందని వారు అభిప్రాయపడ్డారు. పొత్తుల వల్ల ఎటువంటి లాభం లేదని కాంగ్రెస్ నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. అందుకే కాంగ్రెస్ తన సొంత బలాన్ని పరీక్షించుకోవడానికి ఇదే సరైన సమయమని వారు పేర్కొన్నారు. అయినప్పటికీ ఒకవేళ పొత్తు తప్పనిసరైతే వామపక్షాలనే ఎంచుకోవాలని, టీఎంసీతో వెళితే బెంగాల్లో కాంగ్రెస్ భవిష్యత్తు మరింత ప్రమాదంలో పడుతుందనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో సిపిఎంతో భేటీకి హాజరు కాకపోవడం, సర్కార్ నిర్వహించిన మీటింగ్ నేపథ్యంలో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసే యోచనలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. బెంగాల్లో కాంగ్రెస్ ఒంటరి పోరుపై కొందరు జిల్లా అధ్యక్షులు అనుమానాలు వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చరిత్రను ఓసారి పరిశీలిస్తే బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి 50 ఏళ్లు దాటింది. గతంలో వామపక్షాల పాలనలో కాంగ్రెస్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. 2011లో లెఫ్ట్కు వ్యతిరేకంగా టీఎంసీతో పొత్తు పెట్టుకున్నా కాంగ్రెస్కు పెద్దగా ప్రయోజనం కలగలేదు. ఆ తర్వాత అనివార్య పరిస్థితుల్లో 2016, 2021 ఎన్నికల్లో వామపక్షాలతో కాంగ్రెస్ జతకట్టింది. 2024 లోక్సభ ఎన్నికల్లో అయితే కాంగ్రెస్కు పెద్ద దిక్కుగా ఉన్న అధీర్ రంజన్ చౌదరి బహరంపూర్ స్థానంలో ఓడిపోవడం ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ. ఈ క్రమంలోనే బెంగాల్లో నానాటికి పట్టుకోల్పోతున్న కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తే అది ఏ మేరకు ఫలిస్తుందనేదని ఆసక్తికరంగా మారింది. సొంత బలాన్ని నిరూపించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఒంటరిగా పోటీ చేస్తే బెంగాల్ రాజకీయ సమీకరణాలు మొత్తం మారిపోయే అవకాశాలు ఉన్నాయా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. బెంగాల్ వ్యాప్తంగా తన బలాన్ని చాటి చెప్పేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ నెల 28న ధర్మాతలాలలోని షాహిద్ మినార్ వద్ద భారీ ర్యాలీకి ప్లాన్ చేసింది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరు కానున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నిర్వహించే భారీ ర్యాలీకి జన సమీకరణపై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శుభంకర్ సర్కార్ ఇప్పటికే పార్టీ క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. బెంగాల్లోని మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గం నుంచి 500 నుంచి 1000 మంది కార్యకర్తలను ర్యాలీకి తీసుకురావాలని జిల్లా అధ్యక్షులకు టార్గెట్ నిర్దేశించారు. ఓవైపు సభలు, సమావేశాలు నిర్వహిస్తూనే మరోవైపు అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా కాంగ్రెస్ దృష్టి సారించింది.
ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేసేందుకు బెంగాల్ ఏఐసీసీ పరిశీలకులైన గులాం అహ్మద్ మీర్, సుదీప్ రాయ్ బర్మన్, షకీల్ అహ్మద్ ఖాన్లతో శుభంకర్ సర్కార్ సమావేశం కానున్నారు. ఆ తర్వాత కోలకత్తాలో మరో కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. జిల్లా అధ్యక్షులు ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి 3 చొప్పున అభ్యర్థుల పేర్లను శుభంకర్ సర్కార్కు పంపించారు. ఇప్పటి వరకు 500కు పైగా పేర్లు అందడంతో వారిలో గెలిచే అవకాశాలున్న నేతలకే టికెట్లిచ్చే యోచనలో కాంగ్రెస్ ఉంది. ఓవైపు బెంగాల్లో కాంగ్రెస్ పట్టు కోల్పోతున్నా మరోవైపు ఒంటరిగా పోటీ చేసేందుకు మొగ్గు చూపుతుండటంతో ఈసారి బెంగాల్ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారనున్నాయి. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి 50 ఏళ్లు దాటింది. వామపక్షాలు టీఎంసీతో పొత్తులు పెట్టుకున్నా కాంగ్రెస్ కు పెద్దగా ప్రయోజనం కలిగింది లేదు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడం ద్వారా సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బెంగాల్లో బలహీనంగా ఉన్న కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసే సాహసం చేస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.